ఈరోజు మనం హనుమంతుని జన్మ రహస్యం గురించి తెలుసుకుందాం. హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతని తల్లి అంజనాదేవి కనుక అతన్ని ఆంజనేయుడు అంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం, రామాయణం, పరాశర సంహితం మొదలైన గ్రంథాల్లోని వైవిధ్య గాథలతో అతని దివ్య జననం ముడిపడి ఉంది. హనుమాన్ జన్మ కథ అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉంటుంది. మరైతే హనుమంతుని యొక్క జన్మ రహస్యం గురించి తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే. అంతకంటే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హనుమంతుడు అంజన అనే ఆడకోతి మరియు కేసరి అనే పురుష కోతి యొక్క కుమారునిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక మునికి తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకుని ధ్యానం చేసుకుంటున్న కోతిని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా కోతి పైన పండ్లు విసిరింది. హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన కోతి రూపంలో ఉన్న ముని నిజ రూపం పొంది కోపంతో అంజనను ఆమె ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు కోతిగా మారమని శాపమిచ్చాడు. అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది. అప్పుడు ఆ ముని శాంతపడి ఆమె కోతి రూపంలో ఉన్న ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదలవుతుందని వరమిచ్చాడు. అందువలన శాప విమోచనానికి అంజన భూమిపై జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒకరోజు ఒక పురుషుణ్ణి చూసి అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి వెంటనే ఆమె కోతి రూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం కేసరి అని, కోతులకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన కోతి ముఖం కలిగి ఉన్న అతన్ని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్ఛానుసారం కోతి మరియు మానవ రూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతన్ని చూసి అబ్బురపడింది. అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరమన్నాడు. అంజన ముని శాప విమోచనం కోసం శివుణ్ణి తన కుమారుడిగా జన్మించమని కోరుకుంది. శివుడు ఆమె అభ్యర్థనను ఆమోదించాడు. ఇంకోవైపు అయోధ్య రాజైన దశరథుడు అయోధ్య రాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహిస్తున్నాడు. తృప్తి చెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దైవాంశ సంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతను భార్యకి పట్టించమని చెప్పాడు. రాజు అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్లింది. ఆ గాలిపటం ఆ పాయస భాగాన్ని అంజన తపస్సు స్థలంలో పడవేసింది. అంజన చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయు గాలిదేవుణ్ణి మహాదేవుడు ఆజ్ఞాపించాడు. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవెనలుగా భావించి సంతోషంగా ఆమెను దానిని త్రాగింది. ఆమె కోతి ముఖం గల శివుని అవతారమైన శిశువుకి జన్మనిచ్చింది. బాలుడు అంజనాదేవికి జన్మించడం వలన ఆంజనేయుడని, కేసరి నందుడని, వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. తన బాల్య దశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైన వాడిగా అతను తన తండ్రి అయిన కేసరి తల్లి అప్సరస అంజన యొక్క శక్తి వాయువేగం గలవాడు. హనుమాన్ జననం వలన అంజన శాప విమోచనం పొందింది మరియు స్వర్గానికి తిరిగి వెళ్ళింది. హనుమాన్ 7 చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు. అతను లంకారాజు రావణుడి భార్య నుండి సీతను కాపాడి తిరిగి శ్రీరాముడికి అప్పగించాడు. హనుమాన్ జన్మ రహస్యం గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.